ఎంతో సిద్ధపడి వచ్చారు, కానీ చెప్పాల్సినవన్నీ చెప్పకుండా వారు అక్కడ కూర్చున్నారు. అయితే దేవుని చిత్తం అయితే మరొకసారి చెప్పాలని వారు ఆశపడుతున్నారు. దేవుని స్తోత్రం. జూలై 20 తారీఖు 1969వ సంవత్సరంలో ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా చంద్రమండలంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొంతమంది విలేకరులు ఆ శాస్త్రవేత్తను అడిగాడు, అయ్యా నీవు చంద్రమండలంలోనికి, ఈ భూమండలంలో కాకుండా చంద్రమండలంలో అడుగు పెట్టావు కదా, నువ్వెంత అద్భుతమైన అనుభవం, అలాగో అడుగు పెట్టినప్పుడు నీకు కలిగిన సంతోషం, ప్రపంచమంతా కూడా నేను కొనియాడుతుంది కదా, ప్రపంచమంతా కూడా నీవు గొప్పవాడు, ఈ లోకం కాక మరొక లోకం చూసి వచ్చిన గనుడు అని లోకమంతా నీ గురించి చెప్పుకుంటుంది కదా, నీ మనసుకు ఎంత ఆనందం కలిగించింది, ఒక్కసారి నీ మాటలో వినాలని ప్రపంచము ఎదురు చూస్తుంది, ఒక్కసారి చెప్పండి అని విలేకరులు అడిగిన ఆ ప్రశ్నకు ఆ శాస్త్రవేత్త చెప్పిన మాట ఏమిటంటే, ఒకసారి కొన్ని నిమిషాలను ముగించుకుందాం. ఇక్కడ వాడినైనా నేను అక్కడికి వెళ్ళటంలో నాకు సంతోషం లేదు, ఇక్కడున్న నన్ను రక్షించుడు కొరకై అక్కడున్న దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సంతోషం కలిగింది అన్నట్ట. దేవుని స్తోత్రం. ఇక్కడ వాడిని అక్కడికి వెళ్ళటంలో నాకు సంతోషం లేదు, కానీ అక్కడున్న దేవుడు నన్ను రక్షించుడు కొరకై ఇక్కడికి వచ్చాడు, అప్పుడు నాకు సంతోషం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నానో అప్పుడే నా జీవితంలో పరమ క్రిస్మస్ పండగ ఆనందాన్ని అప్పుడు పొందుకున్నానని చెప్పాడు. దేవుని పిల్లలారా, సకల జనుల రక్షణార్థము దేవుడయ్యున్న క్రీస్తు మానవుడుగా 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడైన. ఎందుకు అనంటే సకల జనులు ఆయన పిల్లలైన ఈ మనుషులు నశించిపోవటం ఇష్టం లేని ఏకైక దేవుడు యేసుక్రీస్తు దేవుడు. జనుల రక్షణార్థమై ప్రవచనాలు నెరవేర్చుడు కొరకై పరమాత్ముడైన దేవుడే భూలోకానికి మానవుడిగా దిగవచ్చి సకల జనుల పాపము నిమిత్తమై పరిహారముగా తన పరిశుద్ధ రక్తము సిందించిన గరుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు దేవుడు. అవునండి, అంత గొప్ప దేవుడు ఆయన. శాస్త్రవేత్తలు సైతం కూడా ఈనాడు ఆయనకు సలాం చేయటమే కాదు, బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈనాడు ప్రపంచం అంతా కొనియాడటానికే కారణం మేమేదో కనుక్కుంటున్నాం, బల్బును కనుక్కున్నాం, కరెంట్ను కనుక్కున్నాం, ఇవన్నీ బైబిల్ గ్రంథంలోని తీసి మేము కనుక్కున్నాం. మేము ఇంతటి వారము ప్రపంచం కొనియాడే స్థానంలో ఉన్నామంటే కారణము మా జీవితములకు విలువనిచ్చింది బైబిల్. మానవ జాతికి విలువనిచ్చేది బైబిలే. బైబిల్కు మించిన గ్రంథము ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలో వాస్తవికమైన పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న గ్రంథము బైబిల్ గ్రంథం ఒకటే. ఇటువంటి బైబిల్ గ్రంథం చేత పట్టుకుని నీకంటే గనుడు మరొకడు లేడని ప్రతి ఒక్కరు చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధమైన మాటలు ఘనమైనవి. ఆ ఘనమైన మాటలు చదివినా వినినా ఆ ప్రకారము నడుచుకున్న మన జీవితాలు ధన్యమవుతాయి. మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. దేవుని స్తోత్రం. ఇందులో ఒక మాటని జ్ఞాపకం చేశారు కదా, ఆ మాటని ఒక్క మాటను మనం లోతుగా అధ్యయనం చేసుకొని 10 నిమిషాల్లో ముగించుకుందాం. ఎందుకంటే మనకేం పెడుతుంది? ఎండాకాలమే పోతుంది. ఏం పోతుంది? కుక్క పోతుంది. చలికాలము అది పోసినప్పుడు తాగాలి, ఇది పెట్టినప్పుడు తినలేము, తాగలేము. ఎండాకాలం వస్తే ఏసీ కావాలనుకుంటాం, చలికాలం వస్తే వేడి టీ పోతే. ఇప్పుడు అందరూ ప్రమేలమ్మ గారు టీ అన్న, రమేష్ గారు వీళ్ళు టీ అన్న పోస్తే బాగుంటు అన్నట్టుగా ఉంది. దేవుని స్తోత్రం. టీ ఎందుకులే, ఒక పావుగంట నువ్వు చెప్పాల్సింది చెబితే మేము వెళ్ళాల్సినట్టుగా వెళ్తాం అన్నట్టుగా ఉంది. సరే, లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకొని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము
11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు క్రీస్తు రక్షకుడు. రక్షకుడు అనే మాటల గురించి మనము ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ముగించుకుందాం. మహబూబాబాదు ఆ పట్టణంలో లేక ఆ గ్రామానికి సమీపంలో ఒక నిరుపేదరాలు, ఆ తల్లికి అబ్బాయి అమ్మాయి పిల్లలు, భర్త పిల్లల చిన్నతనంలోనే చచ్చిపోయారు. ఆ పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో లోతుగా ఆలోచన చేస్తే అమ్మకు అనారోగ్యముతో ఉన్న అమ్మ మంచం పట్టింది, బ్రతికే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు. మీ అమ్మను బ్రతికించే ఔషధము ప్రపంచంలో లేదని వైద్యులు చెప్పి తేల్చేశారు. అమ్మ బ్రతకదాన్ని చేదు నిజాన్ని జీర్ణించుకోలేని పసి పిల్లలు అమ్మను బ్రతికించుకోవాలని ఆరాట పడుతుంటే ఆరాటపడిన ఆరాటం తీర్చేది ఎవరు కూడా తీర్చలేక ఆ ఇద్దరు పిల్లలతో అమ్మని గెంటి వేసి నా అనేవారు అమ్మక లేరు. ఓదార్చేవారు కానీ, దగ్గర తీర్చేవారు కానీ, ఆ పసి పిల్లలకు ధైర్యం చెప్పేవారు కూడా ఎవరూ లేరు. ఇందాక ఆ సిస్టర్ గారు చెప్పినట్లుగా అన్నీ ఉంటే అందరికీ బంధువులు అవుతాం, ఏమీ లేకపోతే అయిన వారికి కూడా దూరం అయిపోతాం. అంటేనా లేదా? వేసిని గారు బాగా తెలుసు. నూనె ఉంటే దీపం వెలుగుతుంది, బెల్లం ఉంటే వస్తాయి. అవునండి. డబ్బు ఉంటే గారు అవుతారు, అంతేనా? గారు అవుతారు, గాడేమో గాడు అవుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు అవుతాడండి. ఇలాంటి లోకం పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని పిల్లరా లేరు అయిన వారు ఆ రైల్వే స్టేషన్ పక్క ట్రాక్ పక్కన చిన్న గుడిసెలో ఆ పిల్లవాడు ఆ చెల్లితో అంటాడు, చెల్లి అమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది కదా, ఆకలితో ఉన్నాం, నా ఆకలి తీర్చడానికి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని డబ్బులు అడుక్కొని వస్తాను, వస్తూ ఏదో తినటానికి నేను తీసుకొని వస్తాను, అమ్మ దగ్గర కూర్చో అని చెప్పి బాబు వెళ్ళిపోతూ బాధతో ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇది కథ కాదు, వాస్తవం. అండి, వాస్తవం. ఆ తల్లి ఏడుస్తూ మంచంలో లేవలేని స్థితి, ఓపికంతా కూడగొట్టుకొని పిల్లలకి ఏదో చేయాలని తల్లికి ఆశ ఉన్నది, కానీ ఆలోచన ప్రకారంగా చేసే శక్తి అమ్మకి లేదు. ఆ పిల్లవాడు అమ్మ కడుపు నింపటానికి అడుక్కోటానికి వెళ్ళాడు, కానీ అమ్మను కాచుకొని కూతురు ఆ మంచం మీదనే కూర్చుంది. అలాగ వెళుతూ ఆ రైల్వే స్టేషన్లో కూర్చుని అమ్మ బ్రతికితే బాగుండు, అందరూ ప్రేమకు దూరం అయిపోయాము, నాన్న చిన్నతనంలో చచ్చిపోయాడు, ఇప్పుడు అకస్మాత్తుగా అమ్మ అనంత లోకంలోనికి వెళితే మాకు ఎవరు ప్రేమను పంచుతారు, మేము ఎలా బ్రతకాలి, మా జీవితానికి అర్థమేంటి, నా చెల్లి జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, మా పరిస్థితులు ఏమిటని బోరుమంటూ గుండెలు బాదుకొని దిక్కులు పిక్కటిల్లేలా పసిపిల్లవాడు రైల్వే స్టేషన్లో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఎవరు ఆలకిస్తారండి బాధ? ఎవరు ఆలకిస్తారు బాధ? ఎవరు ఆలకించలేరు. ఒక పాస్టర్ గారు కరపత్రికలు పంచుతూ అందరికి పంచుతున్నాడు. ఆ పిల్లవాడికి కూడా ఇచ్చాడు. ఆ పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు అంటున్నాడు, అయ్యా ఈ కరపత్రికలో ఏముందో నాకు తెలియదు, నాకు చదివేమి రాదు, కాస్త ఒక ముక్క చదివి పెట్టు, మనసంతా బాధగా ఉంది, గుండె బరువుతో ఉంది, తేలిక లేని బ్రతుకు నాది అంటే పాస్టర్ గారు చదివి పెట్టారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులరా నా ఎద్దుకు రాని మీకు విశ్రాంతినిస్తానన్న మాట. ప్రయాస, అమ్మను బ్రతికించుకున్నాను, ప్రయాసతో ఉన్నాను, అమ్మను ఆరోగ్యముగా చూడాలని ప్రయాసతో ఉన్నాను. నా ప్రయాసతని ఎవరు తీరుస్తారంటే, తీరుస్తానని మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చిన వాడు తప్పేవాడు కాదు, ఆ మాటను నెరవేర్చే భగవంతుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సజీవుడండి, సకల జనులు చూస్తున్న దేవుడు. నీ బాధ, నీ కష్టం, నీ వేదన, ఎటువంటి బాధతో నువ్వు కుమిలిపోతున్నావో, ఎటువంటి సమస్యతో నువ్వు సతమతం
నీ సమస్యను తీర్చగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు, సజీవుడైన దేవుడు. ఎటువంటి సందేహం లేదు ఈ సత్యమైన మాటలో. కనుక దేవుని పిల్లరా, ఆలోచించేయండి. ప్రభువా, నా భారాన్ని, నా బాధను తీర్చు. డబ్బు కావాలని కోరుకోవట్లేదయ్యా, ఆరోగ్యం, ఆయుష్ కావాలని కోరుకోవట్లేదు. అమ్మను దయచేసయ్యా, అమ్మ కావాలి నాకు, అమ్మ నేను బ్రతుకు అనాథ అవుతుందయ్యా. ఒకసారి ఆలోచించేయండి. కొంతమంది పొగరెక్కి ఆరోగ్యంగా ఉన్నా ఏదో చిన్న సమస్యలతో ఏదో మింగి సావాలనుకుంటారు. మరి పసిపిల్లల పరిస్థితి ఏమిటి? పసిపిల్లల పరిస్థితి ఏమిటి? సమస్యను గెలవలేక ఆ విధంగా సత్య నరకానికి పోయి ఆవేదనతో కూడిన అగ్గిలో కాలిపోతాం. బ్రతికి సాధించి గెలిచి మాదిరిగా ఉండాలి, కానీ తుచ్చమైన నిర్ణయాలు తీసుకుని ఘోరమైన దుష్టత్వానికి గురి కావద్దు. ఆలోచించండి. అమ్మ కావాలి, యేసయ్యా నాకు అమ్మను దయచేయ్యా అన్నారు. వైద్యులు వల్ల కాదని పంపించారు. మీ అమ్మను బాగు చేసే ఔషధము ప్రపంచంలో ఏదీ లేదని చెప్పారు. మరి ఏం కావాలి ఇప్పుడు? రైల్వే స్టేషన్లో ఆ పిల్లవాడు కళ్ళు మూసుకొని మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏడుస్తూ ఉన్నాడు. ఆయన పిల్లవాడు, యేసయ్యా అమ్మను బాగు చేసేయ్యా, నాకు అమ్మ కావాలయ్యా. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చచ్చిపోయిందని చెల్లి చెబితే ఈ గుండె పగిలిపోతుంది. యేసయ్యా, నేను ఇంటికి వెళ్ళటంతోనే అమ్మ బాగుపడిందని నిలబడి అమ్మ నాకు దర్శనం కావాలయ్యా, అలాంటి భాగ్యం దయచేయ అంటున్నాడు. దేవుని పిల్లరా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. శూన్యముల సృష్టిని కలగజేసినాడండి. సమస్త విశ్వమును మాటతో కలగజేసిన మహోన్నతుడు ఆయన. ఈనాడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి విత్తనము, ఆహారము, పీల్చే గాలి, తాగుతున్న నీరు సమస్తము దేవుడు నీకు దానముగా ఇచ్చాడు. ఆయన ఇవన్నీ కూడా దేవుడు నీకు దానముగా ఇచ్చాడు. దానముగా ఇచ్చిన ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆయన దేవుడు కాదని కులము నాది, మతము నాది, రకరకాల భావనతో మనిషి బ్రతుకుతున్నా, ఇటువంటి భావనతో బ్రతుకుతున్న మనిషిని ప్రేమించే గనుడు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. లాంటి గొప్ప దేవుడు ఆయన. దేవుని పిల్లలరా, మంచి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఎంత మంచి దేవుడు అంటే పాటలో చూపించలేనంత మంచివాడు ఆయన. పాట పాడలేమండి, ఆయన మంచితనము ఏ గాయకుడు కూడా పాడలేడు. దేవుని స్తోత్రం. అంత మంచి దేవుడు. ఆయన మనం ప్రేమించకపోయినా, ఆయన దేవుడుగా మనం కొలవకపోయినా, పిలవకపోయినా, నమ్మకపోయినా, ఒక రోజుకైనా నమ్ముతావు, ఒక రోజుకైనా తెలుసుకుంటావు, ఒక రోజుకైనా పాపమును విడిచిపెట్టి పాతాళ యాతన తప్పించుకొని పరలోకములకు వస్తావేమని దేవుడు ప్రతి మనిషిని ఓపికతో చూస్తూ, ప్రేమిస్తూ ఇలాంటి సేవకులను పంపిస్తూ ఉంటాడు. వల్లాపురంలోనికి వెళ్ళి వాక్యం చెప్పమని మమ్మల్ని పంపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, సలైన వర్షమైన ఎండైన వచ్చి ఒక్కరు కూర్చున్న వాక్యం చెబుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలరా, ఆలోచించేయండి. ఈ బాబు అలా ఏడుస్తూ ఉన్నాడు. యేసయ్య అమ్మ కావాలి, అమ్మ కావాలి, యేసయ్య అమ్మ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు 1 గంట సమయంలో ఈ పిల్లవాడు అడుక్కోవటం మానివేసి దేవుని అడగటం ప్రారంభించేశాడు. దేవుని స్తోత్రం. దయచేసి ₹1, ₹2 ఇస్తారు, అంతే కదా. గుండెల్లో ఉన్న బాధ ఎవరు తీరుస్తారండి? బాధ వస్తే, కష్టం వస్తే మనుషులకు చెప్పుకోవద్దు. మీరు బాధను తొలగించి నీ గుండెకి నెమ్మదినిచ్చే దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా శాంతినిచ్చే శాంతిమూర్తి అయిన, సమాధానంతో నింపే సమాధానకర్త యేసుక్రీస్తు వారు ఆ 1 గంట సమయంలో పిల్లవాడు ప్రార్థన చేస్తుంటే చిన్న పూరి గుడిసెలో మరణపు అంచుకు చేరి క్షణాలలో ఏం జరుగుతుందో తెలియని ఆ ఘోర స్థితిలో నోరు పడిపోయి శక్తంతా కోల్పోయి మంచంలో మరణం కోసం ఎదురు చూస్తున్న తల్లిపై ఒక వెలుగు ప్రకాశించిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతుందండి ఆ తల్లి.
వెలుగు ప్రకాశించింది. వెలుగులో ఉన్న ఆ ప్రభావము, వెలుగులో ఉన్న ఆ శక్తి ఆమెలోనికి ప్రవేశించగా ఆ వెలుగులో ఉన్న శక్తి చేత ఆమెకు నూతన బలమును పొందుకొని బలహీనమైన ప్రతి అవయము బలపడి నరాలలో నూతన రక్త ఉత్పత్తిని కలిగి ఆమె కాలు కింద మోపి గంతులు వేస్తూ యేసయ్యా అని పిలిచిందట. యేసయ్యా ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చేవాడైనా, చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చేవాడైనా, పాపపు జీవితాన్ని పవిత్రుడుగా మార్చేవాడు. పాతాళ లోకముకు పోతున్న వ్యక్తిని పరలోకమునకు వారసులుగా మార్చు ఘనుడు యేసుక్రీస్తు దేవుడు. ఆయన గొప్పవాడండి. గంతులు వేస్తూ యేసయ్యా యేసయ్యా అంటుంది. అమ్మాయికి అర్థం కాల. యేసయ్య అంటున్నావు ఏంటమ్మా, యేసయ్య అంటున్నావు ఏంటమ్మా, ఎలా నిలబడుతున్నావమ్మా, ఎలా మాట్లాడుతున్నావమ్మా అంటే, యేసయ్య నీతి సూర్యునిలా నా మీద ప్రకాశించాడమ్మా. ఆ వెలుగు నా మీద ఎప్పుడైతే పడిందో నాలో ఉన్న చీకటి పోయి నూతన శక్తితో నిలబడాలనిపించిందమ్మా. యేసయ్య నేను చూసానమ్మా. దేవుని స్తోత్రం. బాధల్లో ఉన్న వారికి ప్రత్యక్షమయ్యే దేవుడు అండి. ప్రత్యక్షమవుతాడు ఆయన. ఆయన ప్రత్యక్ష దైవం. ఆయన ప్రత్యక్ష దైవం కనుక నీకు ఏ బాధ ఉన్నా దేవాలయాన్ని చూడాలని ఆశ ఉంటే చూడి బిడ్డాన్ని నీ ఎదుటి నిలబడే దేవుడు ఆయన. నీకు దూరంగా ఉండే దేవుడు కాదు, మెట్టెక్కి రమ్మనేవాడు కాదు, నీకోసం దిగి వచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నిన్ను చేరిన ఆనా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరిన. స్తోత్రం. హల్లెలూయా. 2 గంటల తర్వాత పిల్లవాడు ఇంటికి వెళుతూ ఏ మాటలు వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో అని బిక్కు బిక్కు అంటూ భయంతో ఇంటి వైపు అడుగులు వేశాడు. ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మ మంచం మీద లేదు. బాధ అనిపించింది, పెద్దగా ఎడవాలనిపించింది. కానీ బయట నుంచి బాబు అనే స్వరం. ఇది అమ్మదే కదా అని వెలికి చూసేసరికి అమ్మ లేచి నడుస్తూ బాబుని పిలుస్తుంది. అమ్మ ఎలా అద్భుతం జరిగిందమ్మా, ఎలా నిలబడ్డావు, ఎలా పిలుస్తున్నావు, ఈ శక్తి ఎలా వచ్చిందంటే, బాబు ఈరోజు 1 గంట సమయంలో ఒక వెలుగు నా మీద ప్రకాశించింది. ఆ వెలుగు నాకు నూతన బలం వచ్చింది, నూతన శక్తి వచ్చింది, సంపూర్ణ ఆరోగ్యం వచ్చిందయ్యా. అప్పుడు ఆ పిల్లవాడు తల్లిని గట్టిగా కౌగిలించుకునేమో ఆ 1 గంట సమయంలో దేవుడిని పిలిచాడమ్మా. ఆ దేవుడే నేను బ్రతికేశాడు. ఆ క్షణంలోనే దేవుణ్ణి వేడుకున్నాను, నేను అక్కడ ప్రార్థన చేశాను, దేవుడు నీకు ఇక్కడ కార్యం చేశాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా సమస్త కార్యములు జరిగించు కరుడు యేసుక్రీస్తు దేవుడు. అంత గొప్ప దేవుడైన. ఆమేన్. దేవుని పిల్లలారా ఆలోచించండి. మంచి దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. రక్షకుడైన మన జాతి అంతా కూడా, మానవ జాతి అంతా కూడా పాపం చేసి పాపమునకు వచ్చు జీతము మరణము. మరణాంధకారంలో ఉన్న మానవ జాతిని మరణమును తప్పించుట కొరకై రక్షకుడుగా దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఉపనిషత్తులు ఏముంటున్నాయి? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకము. దాని అర్థం ఏంటంటే, సర్వ పాపాలు పోవాలి అంటే రక్తము అవసరము. సర్వ పాపాలు పోవాలంటే రక్తము అవసరము. రక్తము లేకుండా ఏ మనిషి కూడా పాపము నుండి విముక్తి పొందడు, పాపము నుండి పరిశుద్ధుడు కాలేడు. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణించాలంటే ఏ మనుషుడికి ఇష్టం లేదండి. ప్రతి మనిషి బ్రతకాలని సంపాదిస్తున్నాడు. బ్రతకటం కోసం ఉదయకాలం నుండి సాయంత్రం పడుకునేంత వరకు ప్రాకులాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. మన ప్రేమలకు ఫోన్ చేస్తాయా, మన సీతయ్య గారు ఫోన్ చేస్తే జనాలు 7 గంటలకు కూడా రావట్లేదయ్యా, కూలికి పోతున్నారు. ఏ కూలికట? కాటాల కూలికి. ఎంత ఇస్తారు? కేజీ కంటే 14 రూపాయలు 15 రూపాయలు ఇస్తారు. అయితే డబ్బు సంపాదించడానికి మనిషి కష్టపడుతున్నాడు. కష్టపడి సమకూర్చుకున్న ఏ రూపాయితో నువ్వు బ్రతకలేవు, కానీ బ్రతుకునిచ్చి బ్రతికించేది యేసు దేవుడు. దేవుని స్తోత్రం. పాపం వలన వచ్చు జీతం ఏంటట?
మరణము. మరణము తప్పించుకోవాలంటే పాపం పోవాలి. పాపం పోవాలి అంటే ఒక మనిషి అడుగుతాడు, అయ్యా ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి కోడెల రక్తం అవసరమా? లేదు. మేకల రక్తంతో నా పాపం పోతుందా? పోదు. పక్షుల రక్తంతో నా పాపం పోతుందా? పోదు. సకల పాపాలు పోవాలంటే రక్తం ఆవశ్యకమని ఉపనిషత్తులు చెబుతున్నాయి కదా. ఆ ఉపనిషత్తుల ప్రకారమే రక్తం సిందించాలి కదా. రక్తం సిందించాలంటే ఏ రక్తము కావాలి? మేకల రక్తమా, కోడెల రక్తమా, పక్షుల రక్తమా? ఏ రక్తము కావాలి అని మరలా ఆ గ్రంథం చెబుతుంది. అయ్యా ఎలాగైనా నా పాపం పోవాలి, నేను పవిత్రుడిగా ఉండాలి, బ్రతుకు నిత్యము కూడా, నిత్యత్వములో నేను నిత్యము కూడా బ్రతకాలి. నేను బ్రతకాలంటే కడగబడాలి కదా. ఏ రక్తము కావాలి? ఏ రక్తం కావాలి? ఏ రక్తం కావాలమ్మా? మేకల రక్తం చేత మనిషి పవిత్రుడు కాలేడు. బైబిల్ చెబుతున్న మాటే ఉపనిషత్తులు చెబుతున్నాయి. దేవుని స్తోత్రం. కనుక మేకల రక్తమా? కాదు కదా. పశువుల రక్తమా? కాదు కదా. పక్షుల రక్తమా? కాదు. మరి ఏ రక్తం కావాలి? ఏ రక్తం చేత నేను పవిత్రుని అవుతాను? పవిత్రునయ్యి నిత్యత్వంతో నిత్యం నేను జీవిస్తాను. నాకు జీవించాలని ఆశ ఉన్నదయ్యా. నేను జీవించాలంటే కడగబడాలంటున్నారు కదా. కడగబడాలంటే ఏ రక్తము కావాలి నువ్వు ప్రశ్నించుకో. రక్తము ఒక మురికి గుడ్డలో మురికి పోవాలంటే ఏ అవసరం? నిర్మాణ రిన్న ఏం కావాలి? ఎన్ని తీసుకొచ్చినా నీళ్ళు లేకపోతే మురికి పోతే పోదాం. బట్టలో ఉన్న మురికి పోవాలంటే నీళ్ళు అవసరం. నీ బ్రతుకులో ఉన్న పాపం పోవాలంటే రక్తం అవసరం. దేవుని స్తోత్రం. రక్తం అవసరం. రక్త ప్రోక్షణం లేకపోతే మానవ జాతికి పాప క్షమాపణ లేదు. మరి ఏం కావాలి? రక్తం అవసరం అండి. సర్వ జనుల పాపాలు పోవాలంటే రక్తము కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమాత్మనే ఆ రక్తమట పరమాత్ముడిదై ఉండాలట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమాత్ముడిదై ఉండాలి. ఎందుకంటే మేకల, కోడల, పక్షుల రక్తం చేత మానవ జాతికి పాప విముక్తి కలగదు. కానీ పాప విముక్తి మనిషికి కలగాలంటే ఆ రక్తము పరిశుద్ధుడై ఉండాలి. ప్రతి మనిషి పాపం చేసిన వారే. పాపము లేని మనుష్యుడు ఎవడు కూడా భూమి మీద లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ పాపం చేసిన వారే, ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. కనుక ఒక మనిషి కొరకు మరొక మనుషుడు బలి అర్పించబడటానికి యోగ్యత లేదు. కనుక ఈ సకల జనుల పాపము నిమిత్తమై పరమాత్ముడే రక్తం సిందించాలని వేదాలు ఘోషిస్తున్నాయి. పరమాత్ముడే రావాలట. మరి ఎవరొచ్చారు? దేవుని పిల్లరా, శుక్ల యజుర్వేదములో, ఋగ్వేదములో ఉన్నది 23వ అధ్యాయము 59-60 శ్లోకాలలో ఏముందంటే, జనులు రక్షించువాడు ఈ భూభాగమునకు నడి మధ్యలో ఆయన దిగి వస్తాడని ఆ గ్రంథంలో, ఆ శ్లోకంలో ఉన్నది. ఈ మాట ఎక్కడ నెరవేరిందంటే ఎహెజ్కేలు గ్రంథము 38:12వ వచనములో ఉంటుంది. జనులు రక్షించుట కొరకే నరుడుగా దిగి వచ్చిన దేవుడు. సామవేదంలో కూడా ఉంటుందమ్మా. ఓం బ్రహ్మపుత్రాయ నమః అంటుంది. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మకు పుత్రిక ఉంది కానీ పుత్రుడు లేడు. అంటే జనులు రక్షించేవాడు దేవుని కుమారుడిగా ఈ లోకములకు రావాలి. దేవుని పిల్లరా, ఇలాగ ఉపనిషత్తులో ఉన్న సూచనలన్నీ క్రీస్తులోనే నెరవేరాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ కూడా పరమాత్ముడే నరుడుగా దిగివస్తే కానీ, ఆ పరమాత్ముడే రక్తం సిందిస్తే కానీ, ఆ పరమాత్మ రక్తంలోనే మానవ జాతికి పాప క్షమాపణ ఉంటుందని, ఆ పాప క్షమాపణ చేత మానవుడు పరిశుద్ధుడవుతాడని, పరిశుద్ధుడైన వాడికి పరలోకం ఉంటుందని, పరలోకంలో దేవునితో నిత్యత్వంలో మరణము లేని మహా గొప్ప జీవితంలో దేవుని క్రీస్తు రక్తం చేతనే మానవుడికి కలుగుతుందని ఉపనిషత్తులో చెప్పిన మాటలో బైబిల్ గ్రంథం చెప్పినది. ప్రతి మాటను నెరవేర్చడానికే భగవంతుడు పరలోకం నుండి నరుడుగా దిగి వచ్చి సకల జనుల పాపం కొరకై 2000
యేసుక్రీస్తు తన పవిత్రమైన రక్తమును సిందించాడు. ఆయన కన్నా గొప్ప దేవుడు ఎవరున్నారండి? ఒకసారి ఆలోచించండి. ఉపనిషత్తుల వల్లవే దేవుని పిల్లరా, పరమాత్ముడైన దేవుడు నరులను ప్రేమించి నరుడుగా దీనుడిగా వచ్చాడండి. దీనుడిగా వచ్చాడైనా కనుక దేవుని పిల్లరా, ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశం అన్ని క్రీస్తులో నెరవేరాయి. మన కోసం దేవుడు ఇంత శ్రమ పొందాడు. పరమాత్ముడైన దేవుడు దీనుడిగా ఎక్కడ పుట్టాడైనా? ఎక్కడ పుట్టాడు? సత్రములు పుట్టి సత్రముల స్థలము లేనందున పశువుల పాకలో తొట్టిలు ప్రారంభం చేసి. ఎందుకు పశువుల పాక? పశువుల పాక పెంటండి. పెంట లాంటి మన బ్రతుకు మనకందరికీ తెలుసు. ఇలాంటి అనుభవం మనందరం అనుభవించిన వారు. పుట్టినప్పుడు పసిపిల్లలు మనం, ఇప్పుడంటే డ్రైవర్లో ఏమొచ్చింది, అప్పుడు ఏమి లేవు. ఒకటి పోసుకున్న, రెండు పోసుకున్న, చేతులు కంటించుకొని మలిక చేసుకున్న వాళ్ళమే. మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల్లి కాని వారు వచ్చి ఎబ్బే పలకడ ఎట్ట పూసుకుండే అని పోతుంటారు. అదే తల్లి వచ్చి ఎబ్బే అంటదండి, అందం. నీళ్లు కొట్టదు. ఆ పెంట ఈ తల్లి అంటించుకుంటే గాని పిల్లగాడు శుభ్రపడతాడు. పాపమును అంటించుకున్న ఈ మనుషులను బాగు చేయటానికి క్రీస్తు కూడా పాపమును అంటించుకున్నాడండి. ఎందుకంటే ఒక తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటో మించిన ప్రేమ మనుషులంటే క్రీస్తుకు ప్రేమ. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, మనం అటువంటి పాపము బ్రతుకుతూ ఉన్న మనల్ని పవిత్రులుగా మార్చడానికి యేసు ప్రభువారు పశువుల పాకలో ఉన్న ఆ తొట్టిని దేవుడు వెన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పడానికి సమయం లేదు కనుక పరమాత్ముడే ఏం చేయబడింది? నరుడుగా దిగి వచ్చి రావాల్సి వచ్చింది. తర్వాత పుణ్యదాన బలియాగం. పుణ్యం అంటే పవిత్రము. పవిత్రమండి పుణ్యదాన బలియాగం. పవిత్రము. క్రీస్తులో ఏ పాపం లేదు. భార్యలో ఉన్నవాడు భక్తుడు కాదు, భార్య ఉన్నవాడు దేవుడు కాదు. కామ క్రోధ మోహ లోభ మదమత్సరములు జయించిన వాడు దేవుడు అండి. ఈ 5 అరిషడ్ గుణాలను జయించిన వాడు నీవు నేను ప్రేమిస్తూ పూజిస్తున్న యేసుక్రీస్తు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ వివాహ కార్యక్రమంలో కూడా పూర్వంగా ఒక పాడబడేవారు, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని. అంత పరిశుద్ధుడో మా గొప్ప కన్న తండ్రి. అంత పరిశుద్ధుడైన. చలి ఉందా? పోయిందే? చెప్పరే. రమేలమ్మ గారు టీ తీసుకురావాలన్నా, రమేష్ గారు పాలు, మాకు మంచి టీ ఎత్తని ఎప్పుడు వచ్చిన నా తల్లి గారు. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని పిల్లరా, ప్రేమ కలిగిన దేవుడు గొప్పవాడైన. పుణ్యము అంటే పవిత్రము అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవరండి? యేసుక్రీస్తు దేవుడండి. ఏ పాపము లేనివాడండి. 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి సవాలు విసిరాడైనా, నాలో పాపం ఉన్నది మీలో ఎవడైనా స్థాపించగలడా అన్న ప్రశ్నకు, సవాలుకు ఈనాటికి పెద విప్పి సమాధానం చెప్పగలిగిన సత్తా కలిగిన మనిషి భూమి మీద పుట్టలేదు, పుట్టలేడు, పుట్టబోడు కూడా. ఎందుకంటే అన్ని విషయంలో ఆయన మాత్రమే, చెప్పండి, పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే పోటీ, ఆయనకి ఎవరు లేరు లోకాన సాటి. అంత గొప్ప దేవుడైన. కనుక దేవుని పిల్లరా, పరిశుద్ధుడు. పుణ్యం అంటే పరిశుద్ధం. దానం అంటే ఏం చెప్పండి? ఉచితముగా మనల్ని పవిత్రపరిచినందుకు ఏమిస్తున్నాం మనం దేవునికి? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారాలకు ఏమిచ్చిన రుణం తీర్చి, వేలాది నదులంత తగిలించిన రుణం తీర్చగలుగుతానా? జ్యేష్ఠ కుమారునిచ్చి రుణం తీర్చుకోగలుగుతానా? నా ప్రాణం ఇచ్చిన నీవు చేసిన ఆ ఉపకారాలకు ఏమి కూడా చెల్లించలేను ప్రభువా అంట భక్తుడు. మలాకీ గ్రంథంలో ఉంటున్నమాట. జనులు అంటారండి, నీవు నాకు రక్షణ ఇచ్చినందుకు, నా కోసం రక్తం చిందించినందుకు, నన్ను బ్రతికించుట కొరకై మరణించిన
ఎవరిచ్చిన రుణం తీర్చలేను అని ఆ మాట ఉంటే మన మందిరాల్లో కానుకలు వేసేటప్పుడు పడతారు ఈ పాట. దేవుని స్తోత్రం. కానుకలు వేసేటప్పుడు పడతాయి కానుకలు పాట. మా సంఘంలో కూడా, చర్చిలో కూడా అంతే. ఇక కానుకుందంటే ఈ పాట పాడుతున్నాడు. నీవు చేసి ఆ పాట వచ్చేసరికి 10వ పరకు చేతులు కొట్టుకుంటారు. మరి పూర్వం మా మందిరంలో ప్రారంభం చేసినప్పుడు కొత్త పుల్లారావు గారు కొట్టుంది. ఆ 10 రూపాయలు అక్కడ చిల్లర మార్చుకొని పారగాళ్ళకు ఒక 2 రూపాయలు, వీళ్ళు ఒక 5 రూపాయలు గల్లు గల్లు అనేసి ఈ పాట మొదలు పెడితే ఇప్పుడు 8 ఇప్పటికీ మారట్లేదమ్మా. ఆ మోడీ 10 రూపాయలు బంద్ చేస్తే బాగుండు. 500, 1000 రూపాయలు బంద్ చేసిండు కానీ దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. ఆ పాట, ఆ మాట ఏమిటంటే, నీవు నా పాపం నుండి విముక్తి పరిచావు, పరిశుద్ధపరిచావు కనుక నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంతా విస్తార తైలమునిచ్చిన నా జ్యేష్ఠ కుమారునిచ్చిన నీవు నన్ను ప్రేమించినందుకు, ఉచితముగా నా కోసం రక్తము సిందించినందుకు నీకు ఏమిచ్చినో నీ రుణము నేను తీర్చలేను ప్రభువా అన్న మాట దానిలో అర్థం. ఉచితముగా ఇచ్చాడు. ఆ ఉచితమైన రక్షణ వెలకట్టలేనిదండి. వెలకట్టలేని ఉచిత రక్షణ ఇచ్చాడు. బలియాగము అంటే, బలియాగము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇష్టపూర్తిగా యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి ఇష్టపూర్తిగా తనను తాను శిలువ బలియాగమునకు అప్పగించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇష్టపడి భారమైన శిలువను భుజాన్ని వేసుకొని యెరూషలేము వీధులన్నీ తిరుగుతున్నప్పుడు ఆయన శ్రమను చూడలేని ఎంతోమంది అబలలు, అమ్మలు చాలా మంది కూడా ఏడుస్తున్నారు యేసు ప్రభువుని చూసి. కొరడా దెబ్బలతో యేసు ప్రభువుని కొడతంటే అలాంటి అమ్మ అక్కడ తల్లి మరి కండ కట్టుకొని కూర్చున్న తల్లి వయసులు అంటాడు, వీడి చేతులు ఎరగటానికి యేసు ప్రభువుని అట్ట కొట్ట బుద్ధి అవుతుందిరా మురిగినోడా అని తిడుతున్నారట. నీ చేతులు ఎట్ట వస్తానిరా, ఏ పాపం చేసి అడ్రా నా ఏసయ్య. కరుణామయుడు సినిమా చూసేటప్పుడు కూడా చాలా మంది ఏడుస్తుంటారు, నా ఏసయ్య ఎందుకు రైట్ కొట్టి నీ చేతులు ఎర్రగా అని తిడుతుంటారు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలారా, అప్పుడు వారిని చూసిన యేసు ప్రభువారు, అమ్మలారా ఎడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఎడవండమ్మా అంటాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన వాడండి. దేవుని పిల్లలారా, ఈరోజు కొరడాలతో వారు కాదు కొట్టేది, ప్రభుని ఎరిగి పాపం చేస్తున్న నువ్వు కూడా కొడుతున్నట్టు లెక్క. ఉచితముగా ఇచ్చాడు దేవుడు. పవిత్రముగా దేవుడు మన పాపముల కోసం బలైపోయాడమ్మా. ఈ 3 చేసినందుకు రక్షకుడైన, ఈ మాటలో పరమార్థం అది. రక్షకుడు ఎవరైనా చేశారా? మనుషుల రక్షణ కొరకు నరుడుగా ఎవరైనా దిగి వచ్చారా? నరుడుగా దిగి వచ్చిన ఎవరైనా పవిత్రంగా బ్రతికారా? పవిత్రంగా బ్రతికిన ఏ మనుషుడైనా మనుషుల పాపం కోసం రక్తం చిందించాడా? మరి ఈ మాటలో, ఈ శ్లోకంలో నెరవేర్పు ఎవరిలో జరిగింది చెప్పండి? ఎవరిలో జరిగింది? 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భమును గుడిగా చేసుకుని లోకంలో మానవుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, జన్మ కర్మ పాపం లేనివాడుగా, శత్రువులతో సహితం కూడా పరిశుద్ధుడని పిలువబడిన వాడే యేసుక్రీస్తు దేవుడు. దేవుని స్తోత్రం. శత్రువులు సహితం కూడా అంటే యేసు ప్రభువుకి బద్ధ శత్రువు ఎవరంటే సాతాను కూడా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అని ఒప్పుకుంటుంది. కనుక దేవుని పిల్లరా, ఈ రాత్రి ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి, 3 మాటలు ఉన్నాయి. ఆ మాటలు వివరిద్దామంటే మిమ్మల్ని చూసి నాకు చలిపడుతుంది. దేవుని స్తోత్రం. గుంగించుకుందాం. కనుక దేవుని పిల్లరా, ఆలోచించేయండి. ప్రభువుని గురించి మనం ఇప్పుడు రక్షకుడి గురించి ధ్యానం చేసాం. ప్రభు ఉంది, క్రీస్తు ఉన్నది. ప్రభు ఉన్నది, క్రీస్తు ఉన్నది. కనుక ఈ 3 గురించి మరొకసారి రమేష్ గారు, కృష్ణయ్య గారు మళ్ళీ ఒక మీటింగ్ పెడితే ఎండాకాలం, ఈసారి ఇటు పెడదాం మీటింగ్. దేవుని స్తోత్రం. అప్పుడు సవివరమైన సందేశాన్ని మనం విందాం. అప్పటి వరకు సెలవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. నాయనా, చక్కటి మాటలు మీరు బోధించారు.
అసత్యములో ఉన్న మానవ జాతిని సత్యములో నడిపించిన దేవుడు, అంధకారములో ఉన్న జీవితమును కలిగిన మనుషులకు వెలుగునిచ్చిన దేవుడు, మృత్యుర్మయ అమృతంగమయ, మృతి పొందవలసిన మానవ జాతిని మృతి నుండి విడిపించి సజీవులుగా చేసిన దేవుడు ఆయన యేసుక్రీస్తు దేవుడు. దేవుని పిల్లలారా, ప్రతి శ్లోకము ప్రతి పదమును నెరవేర్చిన దేవుడు ఆయన. ఓం కన్యసుతాయ నమః అంటారు. కన్యకకు జన్మించిన వాడానికి స్తోత్రం. నమః అంటే స్తోత్రం అని అర్థం. దేవుని పిల్లలారా, ఈ రాత్రి నీవు ఆలోచించి, యేసయ్యా నేను పవిత్రులు కావాలి, యేసయ్యా నేను పవిత్రురాలు కావాలయ్యా. మానవ జీవితం భూమి మీద శాశ్వతము కాదు. కోట్లు సంపాదించిన, గనుడుగా పిలువబడిన, ఎన్నో పదవులు అనుభవించిన, నువ్వు ఎంతటి వాడమనే లోకం చేత పిలువబడిన నీ స్థితి ఏదైనా ఒకనాటికి నీవు ఒరిగి నేలలో కూలిపోవలసిందే. పాతి పెట్టినా పూడ్చిపెట్టినా నీ జీవితం ఒకనాటికి కొట్టివేయబడుతుంది. మానవ జీవితము అల్పము. నీటి మీద నీటి బిందువు లాంటిది, చేతి నుండి పొడు నీటి బిందువు లాంటిది, ఆవిరైపోయే మంచు లాంటిది, దాటిపోయే నీడ లాంటిది మానవ జీవితము. ఇది శాశ్వతమని భ్రమపడవద్దు. ఇదే జీవితమని భ్రమపడవద్దు. నీ జీవితము పవిత్రము కావాలంటే, నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడాలంటే, నీ జీవితం పునీతమై పరలోకమునకు చేరాలి అంటే, దేవుని నుండి మహాపట్టణం అని వైకుంఠము పరలోకము, దేవుని పిల్లరా ఆ మోక్షములకు చేరాలంటే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ సర్వ పాపాలు పోవాలి. గోదానం భూదానం కన్యాదానం చేసినంత మాత్రాన, పుణ్య కార్యములు చేస్తే నీకు పరలోక మోక్షము రాదు. నువ్వు కడగబడాలి, పరిశుద్ధుడుగా మార్చబడాలి. నీ పాపములన్నీ క్షమించే ఆ గొప్ప దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పటి నువ్వు పరిశుద్ధుడు వైపు ఆలోచించేసి తీర్మానం చేసుకుని, యేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా. ఈ రాత్రి నీ దాసుల ద్వారా నాతో మాట్లాడే యేసయ్యా, నీ దాసుల నుండి మాట్లాడావు. ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవుని పాదాలు పట్టుకొని ఏమీ లేని శూన్యములండి నా బ్రతుకులు, అయ్యా ఏదో ఒక కారణం చేత నడిపించావు, నా పిల్లల భవిష్యత్తు ఏమిటని దేవుని పాదాల దగ్గర ఏడ్చిన ఆ తల్లి గారు ఆ పట్ల దేవుడు కార్యం చేసి, పిల్లలు చదివించుకోలేని బాధపడుతున్న బాధలో నెమ్మదినిచ్చి, నీకు నేను తండ్రివే, నీ బాధలన్నిటిలో కూడా నేను తొలగించి నీకు నెమ్మదినిచ్చి ఉన్నతమైన స్థానంలోనికి నీ పిల్లల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. నెరవేర్చి డాక్టర్లుగా తన పిల్లల్ని తన ముందు నిలబెట్టాడు. ఈనాడు మీ ముందు ఆ తల్లిని సాక్షిగా నిలబెట్టాడు. ఆయన ఏం తక్కువ చేశాడు దేవుడు. కాలానికి అనుగుణముగా వాతావరణం వచ్చి ఈనాడు తింటున్న ప్రతి తిండి ఆయనది కదా. పండించుకున్న పంటలో నీరు పంపించింది ఆయన కదా. ఈ పంటలకు ఆధారం దేవుడే. ఆలోచన చేసి తీర్మానం చేసుకోండి, యేసయ్యా ఏడుతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. నేను దేవుడు అని. ఈ జీవితం శాశ్వతము కాదు. ఏ క్షణం ఎవరి జీవితంలో ఏమైపోతుందో తెలియదు. ఇంటిలోంచి కాలు బయట పెట్టిన వాడు ఇంటికి వస్తాడా రాడా అయోమయ పరిస్థితి. కాలు బయట పెట్టి పొలములకి వెళ్ళిన వ్యక్తి కూడా పొలములో నుండి క్షేమంగా వస్తాడా రాదా తెలియని పరిస్థితి. అంతెందుకు, తాడెక్కిన వ్యక్తి కళ్ళు గీస్తూ అక్కడే ఘోర మరణాలు పొందిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మానవ జీవితానికి గ్యారంటీ లేదు కనుక యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మితే మరణం లేని జీవితాన్ని ఇస్తాడు, పరలోకముకు చేరుస్తాడు. రాష్ట్రంలో ప్రార్థనలు నడిపిస్తాడు. పరలోకమందున్న ప్రేమ తండ్రి, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ దాసుని ముఖ కాంతిలో నుంచి తండ్రి మాట్లాడిన ప్రతి జీవమ గల మాట మనుషులందరూ రక్షించబడవాలని సత్యమని కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి జీవించాలని ప్రభువు మాట్లాడి ఉన్న వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి నాటబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించునుగాక. యేసుక్రీస్తు నామములో ఫలించునుగాక. రక్షణ